రివ్యూ ఆఫ్ బ్రహ్మయుగం తెలుగు డబ్ మూవీ. ఫిబ్రవరి 15th మలయాళం లాంగ్వేజ్లో రాహుల్ సదాశివన్ డైరెక్షన్లో మమ్ముట్టి గారు, అర్జున్ అశోకన్ అండ్ సిద్ధార్థ్ భారతన్ గారు లీడ్ రోల్స్ చేసిన ఈ హర్రర్ అండ్ థ్రిల్లర్ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఇట్స్ ఎ వన్ టైం వాచబుల్ మూవీ. అండ్ ఇప్పటివరకు బ్లాక్ అండ్ వైట్ థీమ్తో ఒక మూవీ చూడడం ఎప్పుడు జరగలేదు. సో ఆ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కోసం ఈ బ్రహ్మయుగాన్ని థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ చేయమనే చెప్తా. అండ్ 17th century బ్యాక్డ్రాప్లో జరిగే స్టోరీ ఇది. అండ్ ప్లాట్ విషయానికి వస్తే, రాజుల ఆస్థానంలో పాటలు పాడే తేవాన్ దారి తప్పి అడవిలో ఉన్న ఒక మ్యాన్షన్లో లాక్ అవుతాడు. స్టార్టింగ్ అంతా బాగానే ఉంటుంది, బట్ ముందుకెళ్లే కొద్దీ ఆ మ్యాన్షన్లో కొన్ని మిస్టీరియస్ ఈవెంట్స్ జరుగుతుంటాయి. అసలు మ్యాన్షన్ బ్యాక్ స్టోరీ ఏంటి అండ్ ఈ మొత్తం క్వశ్చన్స్కి ఒక క్లారిటీ రావాలంటే ఈ బ్రహ్మయుగం చూడాలి. అయితే ఈ మూవీ స్టోరీ టోటల్గా ఒక 3 క్యారెక్టర్స్ చుట్టూ రివాల్వ్ అవుతుంది. అది కూడా జస్ట్ ఒక్క ప్లేస్లో. అండ్ అవుట్ అండ్ అవుట్ కంప్లీట్ థ్రిల్లర్ మోడ్లోనే ఉంటుంది ఇది. అండ్ ప్రతి క్యారెక్టర్ కూడా గ్రే షేడ్లోనే ఉండేలా డిజైన్ చేశారు. సో చూస్తున్నంతసేపు కొంచెం ఎక్సైటింగ్గానే అనిపిస్తుంది మనకి. అండ్ ఇది స్టోరీ కన్నా కూడా ఆ ముగ్గురు పెర్ఫార్మెన్స్ ఈ మూవీకి ఎంత గ్రేట్ రెస్పాన్స్ రావడానికి మేజర్ అసెట్ అని చెప్పాలి. ఎస్పెషలీ మమ్ముట్టి గారి రోల్ అయితే అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అనొచ్చు. అండ్ ఆ క్యారెక్టర్కి ఎక్కువ మాటలు కూడా ఉండవు, జస్ట్ ఒక అగ్లీ లుక్తో ఈవిల్ ఆఫ్ చేస్తూ చాలా కంపోజ్డ్గా ఉంటుంది ఆయన క్యారెక్టర్. డెఫినెట్గా ఆయన పెర్ఫార్మెన్స్కి స్టన్ అయిపోతాం. అండ్ మమ్ముట్టి గారు లాస్ట్ చేసిన మూవీస్ అన్నీ యూనిక్ కాన్సెప్ట్స్తో యాక్టింగ్ స్కోప్ ఉన్న మూవీస్నే చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాటన్నిటిలో ఈ రోల్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ అర్జున్ అండ్ సిద్ధార్థ్ గారి రోల్స్ కూడా చాలా బాగుంటాయి. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ, ఇంటెన్స్ అవుట్కమ్ కానీ, ముఖ్యంగా లాస్ట్ 30 minutes పెర్ఫార్మెన్స్ చాలా ఎఫెక్టివ్గా అనిపిస్తుంది. అండ్ ఈ మూవీ టెక్నికల్ వర్క్ కూడా టాప్ లెవెల్లో ఉంటుంది. ఎస్పెషల్లీ సినిమాటోగ్రఫీ అండ్ ఆర్ట్ వర్క్ వేరే లెవెల్. ఒక సెర్టైన్ ప్లేస్లో జరిగే ఈ కథని త్రూ అవుట్ ఇంట్రెస్టింగ్గా అండ్ ఆ ప్రపంచంలోకి మనల్ని కూడా ఎంటర్ చేయడానికి ఈ టెక్నికల్ ఎలిమెంట్స్ బ్యాక్ బోన్లో వర్క్ చేశాయి. అండ్ ఇది నేను చెప్పే కన్నా కూడా మీరు చూస్తే వాళ్ళ పనితనం మీకే అర్థమవుతుంది. అండ్ 17th centuryలో పాడుబడ్డ మ్యాన్షన్ ఎలా ఉంటుందో ఆ బ్యాక్ డ్రాప్ని చాలా అథెంటిక్గా చూపించారు. అండ్ ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సౌండ్ డిజైనింగ్ చాలా రియలిస్టిక్ వైపుని తీసుకొచ్చింది. అయితే క్రాఫ్టింగ్ పరంగా ఇవన్నీ మూవీ స్టాండర్డ్స్ని పెంచిన స్టోరీ వైజ్ ఈ బ్రహ్మయుగం మిమ్మల్ని ఎక్సైట్ చేయకపోవచ్చు. అండ్ ఫస్ట్ హాఫ్ మొత్తం మ్యాన్షన్ బ్యాక్డ్రాప్లో ఉన్న సస్పెన్స్ని, మమ్ముట్టి గారి క్యారెక్టరైజేషన్ ఏంటి అనే దాని మీద వెళ్ళిపోతుంది. అండ్ చాలా స్లో నెరేషన్తో ఉంటుంది కాబట్టి మోస్ట్లీ మన తెలుగు ఆడియన్స్ సెన్సిటివిటీస్కి ఇది రీచ్ అవ్వకపోవచ్చు. అండ్ కంపేర్ టు ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే పేస్ అందుకుంటుంది. క్లైమాక్స్ కొంచెం రొటీన్ మేనర్లోనే ఎండ్ చేశారు, దాన్ని ఇంకొంచెం బెటర్గా డిజైన్ చేసి ఉంటే బాగుంది. ముఖ్యంగా ఈ మూవీకి సోల్ పాయింట్ అయిన బ్యాక్ స్టోరీని ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేసి ఉంటే చాలా బాగుండేది అనిపించింది. దాన్ని చాలా సింపుల్గా చెప్పేస్తారు. అందువల్ల స్టోరీ వైజ్ మనం పెద్ద కనెక్ట్ అవ్వం అండ్ థ్రిల్ కూడా ఫీల్ అవ్వం. అండ్ పేరుకే హర్రర్ జోనర్ కానీ 0 హర్రర్ ఎలిమెంట్స్, 0 థ్రిల్స్. బట్ ఎవరు చేయని ఒక యూనిక్ అటెంప్ట్ని ప్రజెంట్ చేశారు కాబట్టి వాళ్ళ ఎఫర్ట్స్ని, ఐడియాని మెచ్చుకోవాలి. సో ఓవరాల్ బ్లాక్ అండ్ వైట్ కలర్ గ్రేడింగ్తో యూనిక్ థ్రిల్లర్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఈ బ్రహ్మయుగాన్ని ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. అడల్ట్ కంటెంట్ అనేది ఉండదు కాబట్టి ఫ్యామిలీతో కలిసి చూడండి. అండ్ ఫైనల్గా ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.5 out of 5. సో సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.